హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? ఇప్పుడైతే శారీ కుచ్చు చూస్తాము. టెజల్స్ లేకుండా బీడ్స్తోనే చేసుకుంటాము. ఇది ఫ్లవర్ బీడ్స్ కొన్ని తీసుకుంటాను చూడండి, రౌండ్ బీడ్స్. ఇది 2mm సైజ్ అనమాట. ఈ బీడ్స్ ఈ రెంట్లోనే చేసుకుంటాము. టెజల్స్ అవసరం లేదు. కాటన్ థ్రెడ్, నార్మల్ నీడలు నాట్ అయితే వేసుకొని శారీకి టై చేసుకుందాము. నాట్ అయితే ఒక 2 నాట్ వేసుకుండా, స్టార్టింగ్ కదా, ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక రౌండ్ బీడ్ ఒకటి, ఫ్లవర్ బీడ్ ఒకటి, మళ్ళీ రౌండ్ బీడ్ ఒకటి. మీరు టెజల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే నేను ఈ బీడ్ వేసినాను కదా, ఫ్లవర్ బీడ్ ఉంది కదా, దీనికి బదులు మీరు టెజల్స్ అనేది వేసుకోవచ్చు. నేను ఫ్లవర్ బీడ్ వేసే తర్వాత మీరు టెజల్స్ వేసుకోండి, అంతే. ఇట్లా టైట్గా టై చేసుకుండా మళ్ళీ ఈ బీడ్ లోపలే నీడిల్ అనేది రావాలా. టైట్గా అయితే ఇడుచుకుండా, టైట్గా ఇడుచుకొని ఇప్పుడు 2 బీడ్స్ తీసుకోండి. టూ బీడ్స్ కొంచెం గ్యాప్తోనే కుచ్చుకుందాం. చూడండి, ఇట్లా వస్తుంది, ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. మళ్ళీ ఈ బీడ్ లోపలే మళ్ళీ రావాలా. ఇప్పుడు 4 బీడ్స్ తీసుకుందాము. ఫోర్ బీడ్స్ ఉంది కదా, ఈ పక్కన ఇంకా శారీ సైడ్ని ఇంకా మన సైడ్కి ఈ సెకండ్ బీడ్లో ఇడుచుకున్నాం. చూడండి, అర్థమవుతుంది కదా. ఈ 4 బీడ్స్ తీసుకోండి. దాంట్లో శారీ సైడ్ని ఇంకా మన సైడ్కి ఫస్ట్ బీడ్లో తీసుకోండి నీడిల్ అనేది. టైట్గా అయితే ఇడుచుకుండా ఇట్లా వస్తుంది. అలాగే ఇంకో 1 బీడ్ తీసుకుండా టైట్గా తీసుకుండా ఇప్పుడు తిరిగి 2 బీడ్ తీసుకుండా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం గ్యాప్తోనే ఇట్లా కూర్చోండి. తిరిగి ఈ బీడ్లోనే తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చింది, కనిపిస్తుంది కదా, ట్రయాంగిల్ షేప్ వచ్చింది. మీరు ఈ ప్లేస్లో వచ్చి మీరు టెజల్స్ వేసుకోవచ్చు. టెజల్స్ వద్దు అనేసి నేను ఉత్తు బీడ్స్లోనే చేస్తూ ఉన్నాను. చూడండి, బాగుంది కదా. ఇట్లే కంటిన్యూ అవ్వాల్సిందే. ఇప్పుడు తిరిగి ఫ్లవర్ బీడ్, రౌండ్ బీడ్, తిరిగి దీని లోపలే
రావాలా. మళ్ళీ 2 బీడ్ తీసుకుంటా. మళ్ళీ 4 బీడ్స్. ఇట్లా దగ్గరగా తీసుకుంటా. మళ్ళీ ఇప్పుడు 1 బీడ్ తీసుకుంటా. అంతే ఫ్రెండ్స్, ఇట్లే కంటిన్యూ చేసుకోవాల్సిందే. ఫుల్ కుట్టేసి అయితే నేను చూపిస్తాను. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.